హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అమ్మమ్మ కాలం నాటి స్నాక్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. రెసిపీ మీతో కూడా షేర్ చేసేస్తాను, వచ్చేసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జొన్నలు అయితే వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్ లోకి కొద్దిగా బియ్యం కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్ లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అదే ప్యాన్ లోకి కొద్దిగా శనగగింజలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాక ప్యాన్ హీట్ గానే ఉంటుంది కాబట్టి ఆ వేడి మీదే శనగపప్పు కూడా వేడి చేసుకోవాలి, అది డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా మిక్సీ పట్టిన జొన్న పిండిని మళ్ళీ ఒకసారి జల్లించుకునేద్దాం. ఎందుకంటే బరకగా ఉంటే లాస్ట్లో ఉండలు చుట్టడానికి సరిగ్గా రాదనమాట. అందుకనే మెత్తటి పౌడర్ లాగా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న శనగగింజలు కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న శనగగింజల పొడి, ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న శనగపప్పు కూడా వేసేసుకుందాం. బొరుగులు కూడా మా అమ్మ చేతితోనే ఒక 3 గుప్పెళ్ళు అయితే తీసుకునేది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో 3 కప్స్ దాకా బెల్లం అయితే తీసుకున్నాను. ఈ బెల్లం కరిగించుకోవడానికి ఈ చిన్న గ్లాస్తోనే 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి. ఈ బెల్లం అనేది ఎలా తీగపాకం పట్టాలి అంటే, ఇప్పుడు మా సైడ్ అయితే అత్తిరసలు అంటారు, కొందరు అయితే కజ్జాయిలు అంటారు, కొందరు అరిసెలు అంటారు. సో ఆ రెసిపీకి అయితే మనం ఎలా తీగపాకం పట్టుకుంటామో ఆ టెక్స్చర్ వచ్చే వరకు మనం బెల్లం అనేది కరిగించుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ బెల్లం పాకం అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది ఇద్దరు చేస్తే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఒకరు పాకు పోస్తూ ఉంటే ఇంకొకరు ఇలా మిక్స్ చేస్తూ ఉంటారనమాట. బట్ మా అమ్మ ఒక్కటే చేసింది కాబట్టి కాస్త కష్టం అనిపించింది. వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టాలి, లేదంటే తొందరగా చల్లారిపోతుంది అనమాట. చల్లారిపోయిందంటే గట్టి పడిపోతుంది పిండి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉండలు పట్టేసుకుంటే బాగా వస్తుంది అనమాట. ఈ వంటని 60 ఏళ్ళ ఆరోగ్యపు తిండి అని కూడా పిలుస్తారంట. అంతేకాకుండా మా సైడ్ అయితే ఈ రెసిపీని పాలిపిండి అంటాము. మీ సైడ్ ఏమని పిలుస్తారో కమెంట్ చేసేయండి. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, బోన్ కాల్షియం తక్కువ ఉన్నవారు కానీ, మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి అనుకున్న వారు కానీ ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.